అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు వచ్చేసి మా యొక్క ఊరు బోనకల్ నుంచి ఈరోజు వచ్చి డోర్నకల్లు, మైబాదు అలాగే మదిర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మిరప తోటల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఫీల్డ్ తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసినట్లయితే సమాచారం ప్రతి ఒక్కరు కూడా రైతుల ఇంటర్వ్యూలు అలాగే పంటలు ఏ విధంగా ప్రతి ఒక్కరు చూపించుకుంటా వీడియో అయితే తీయడం జరుగుతుంది. దీని ద్వారా ఎంత ఫీల్డ్ పడ్డది, క్రాప్ ఎంత షోయింగ్ అయినది, అలాగే ఎట్లా ఉన్నాయి తోటలు అనేది కూడా రైతులందరికీ అర్థమవుతుంది. అలాగే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్ అందరికి కూడా అర్థమవుతుంది. మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. సో ఫర్దర్గా మనం ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది. సో చూడండి, ఇది డోర్నకల్ ఏరియాలో పేపర్ కల్టివేషన్ అంటే మల్చింగ్ సాగు చేస్తారు మిరప తోటలు. సో తోటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. 2 మొక్కలు అనేది పెట్టుకుంటూ ఉంటారు గ్యాప్లో. సో ఎకరానికి వచ్చేసి 10,000 నుంచి 12,000 మొక్కలు వేస్తారు. ఇవన్నీ కూడా తేజ సెగ్మెంట్లో. విస్తీర్ణం అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 30 to 40% తగ్గింది. అయితే తోటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇంకొక 2 పాటలలో అయితే తోటలు కట్టే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది. జానుబాడు తండ, గొల్లచర్ల ఈ రేంజ్లో మనం తిరగడం జరుగుతుంది. తోటలు చూడండి. డోర్నకల్ 9 కిలోమీటర్లు ఖమ్మం నుంచి మనం వెళ్తున్నాం. అయితే మల్చింగ్ సాగు, పేపర్ సాగు అనేది కలుపు రాకుండా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. కలుపు ఉండడం వల్ల ఏమవుతుందంటే గొప్పలు కానీ, కుప్ప కానీ, మొక్కలు కానీ శాతాలు అయితే ఎక్కువగా వస్తాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ మొత్తం కూడా పేపర్ సాగు అనేది చేయడం జరుగుతుంది. కొన్ని లేత తోటలు కూడా ఉన్నాయి. ఆవు రకాలు, ఆర్మూరు, తేజాలు. ఎట్లా ఉన్నాయి. సో ఇదంతా తోటలు వేసే ప్రాంతం సీతారాంపురం. ఆ తోటలు చూడండి, మెయిన్ బెల్ట్ అయినా దాదాపు ఇక్కడ 3,000 ఎకరం వరకు అయితే పట్టడం జరుగుతుంది. మొత్తం కూడా మల్చింగ్. ఒక 2 పాటలు అయితే తోటలు కమ్మేస్తాయి. ఏదేమైనా కానీ 40% పత్తి ఎక్కువగా సాగు చేశారు. చూస్తున్నారు, ఇది డోర్నకల్ దగ్గర ఉన్నటువంటి వాగు. డోర్నకల్ బ్రిడ్జ్ అండి ఇది. మనం కొరవి నుంచి మల్కాల్పల్లి, ఖమ్మం వెళ్ళే దారిలో ఈ బ్రిడ్జ్ వచ్చేసి గత 2 సంవత్సరాలు ఏదైతే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ వచ్చినటువంటి వరదల కారణంగా ఈ బ్రిడ్జ్ అనేది కొట్టుకొని పోయిందండి. ఇక్కడ నుంచి ఖమ్మంకి మున్నేరు కాలంలో ఒక పాయ ఇటు వెళ్తుంది వాగు ద్వారా. గత 2 సంవత్సరాలుగా ఈ విధంగానే ఉంది. వాటర్ వస్తే మాత్రం వెళ్ళని పరిస్థితి అయితే ఉంటుంది. మరమ్మతులు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం కూలిపోయింది అక్కడ వాటర్ మొత్తం ఫ్లోటికి. మల్కాల్పల్లి, డోర్నకల్లు, కురవి, మైబాదు, ఖమ్మం ప్రాంతాల్లో ఉన్నటువంటి మిర్చి పంటలు మనం వీక్షించడం జరుగుతుంది. తోటలో చూస్తాం జరుగుతుంది. సో ఇది వచ్చేసి తోటలు చూడాలండి. మనకి మైబాదు, కురవి దగ్గర ఉన్నటువంటి తోటలు, మారిపేట బంగ్లా పనిచేస్తాం. తోటలు అయితే ఈ విధంగా ఉన్నాయండి.
ఇది వచ్చేసి బోనకల్లు అలాగే వైరా మధిర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిరప తోటలు. మనం వచ్చేసి ఇప్పుడు మధిర రూట్ వెళ్తున్నాం అండి. బోనకల్ నుంచి మధిర వెళ్తున్నాం. మిరప తోటలు ఎట్లా ఉన్నాయనేది చూడండి. సో ఈరోజు వచ్చేసి మనం అయితే ఫీల్డ్ విభాగంగా తిరగడం జరుగుతుంది. ప్రధానంగా ఇటు వచ్చేసి ముడతలు అనేది బోనకల్లు మధిర మండలాల్లో ప్రధానంగా ఈ యొక్క ముడత సమస్యలు తగులుతున్నాయి. ఈ సంవత్సరం పత్తి అయితే ఎక్కువ వేశారు. తర్వాత పీకి మళ్ళీ మొక్కజొన్న ఎక్కువ వేస్తారండి. పత్తిలన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయి. ఒకసారి తీస్తే అయిపోతాయి. ఇక తర్వాత అందరూ కూడా మన మొక్కజొన్న వేసే అవకాశం అయితే ఉంది. నమస్తే అన్న, ఎంతవరకు తగ్గుంటుంది మీ యొక్క రాజోలు మైబాదు ఇటు కురవి సైడ్ మొత్తం విస్తీర్ణం? ఇక్కడ సగానికి ఉంటుంది. 50% తగ్గించారా? 50% తగ్గించారు. ఏందన్నా ఈ తోటలో అంటే నీళ్లు వల్లనా ఇది ఇట్లా? ఇదా వాటర్ ఊట పడ్డదా? ఊట బావి ఉందా? 4 సార్లు వేసారు. ఒక్కొక్కరు 4 సార్లు వేసారు. 4 సార్లు నేను 4 సార్లు వేసిన ఏరే తోటకు. ఇది ఎన్ని రోజులు అయింది వేసి? 60 రోజులా? 60 రోజులు కాలే. ఇది 60 రోజులు కాలే, నెల 15 రోజులు అవుతుంది అంతే. 60 రోజులు అవుతుంది. వర్షం రోజు పడుతుందా? రోజు వర్షమే. ఈ వర్షం చేపట్టి మొత్తం నీళ్లు పెడుతున్నారా మీరు, లేకపోతే వాన పట్టవేనా? నీళ్ళు గట్టుడే లేదు పెట్టిన కాంటు. వేసిన మిరప తోట వేసిన కానీ నీళ్ళు ఒకసారి కూడా పెట్టలేదా? ఒకసారి ఒక్క ఎండ కొడితే కొట్టినాం అంతే. ఇక చూడొచ్చు అండి రైతుల బాధలు. వర్షాలు ఎక్కువైనాయి. ఇటు చూస్తేనేమో అన్న ఈ దొంగోర్లు కదన్న, ఈ మన 4 సార్లు కూడా చేయాలి అట్లా. పిగిలి నీళ్ళు స్టాక్ ఉంటాయి కదా, నీళ్ళు స్టాక్ ఉంటుంది. ఇది దొంగోర్లు అంటారు. ఈ వాటర్ అంటే ఎర్ర పొలాలు అయితే వాటర్ స్టోరేజ్ కూడా ఇట్లా చేసుకుంటా ఉంటారు. వర్షాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. విస్తీర్ణం తగ్గించా. పత్తి ఎక్కువ వేసారా? పత్తి వేసాం. పత్తికి మళ్ళీ మొక్కజొన్న. ఇంకేం వేసారు పంటలు మీకు వెళ్ళి? పత్తి, వరి, మిర్చి మళ్ళీ చేస్తే ఇక అంతే. ఇప్పుడు పత్తి తీసి ఏం తీస్తారంటే ఇప్పుడు మొక్కజొన్న, జొన్నలు, మళ్ళీ బొబ్బర్లు, వేరుశనగ అవన్నీ అత్ర పత్తి వేసిన తర్వాత. ఓకే, ఇది రాజోలు కురవి మైబాద్ దగ్గర ఉన్న పరిస్థితి. మొత్తం 50% తగ్గించారా? 50% తగ్గించాం. అటు డోర్నకల్ కూడా పోయినా, అటు కూడా 35% 40 తగ్గిందన్న విస్తీర్ణం. మొత్తం బొబ్బర్లు ఆడాడు తగ్గుతుంది. ముడతలు కూడా ఉన్నాయి. మీకెళ్ళి ఎట్లున్నాయి? మాకెళ్ళి అంతే ఉన్నది ముడతలు. అదే చూస్తున్నాం కాబట్టి చూసినావు కదా. సో వచ్చేటువంటి బ్రిడ్జ్ వచ్చేసి కలకోట వైరా రివర్ వెళ్ళడం జరుగుతుంది. కలకోట బ్రిడ్జ్. సో ఈ రోడ్ వచ్చేసి మధిర బోనకల్లు రోడ్డు. సో అటు వచ్చేసి మనకి నెమలి కొంజర్ల, నెమలి వెళ్ళే రూట్ అండి. మొన్న నేను నెమలి వెళ్ళడం జరిగింది. అక్కడ నంబూరి కమలాకర్ అనే ఒక రైతుని కలవడం జరిగింది. తోటలో ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆర్మీ కూడా స్ప్రే చేశారు, అది కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకి నెమలి కొంజర్ల వే రోడ్డు రీవర్క్ జరుగుతుంది. తోటలు అటు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఉన్న చేలో అయితే మంచిగా ఉన్నాయి. కొన్ని బొబ్బర్లు తగ్గుతుంది. ఎంటర్ అయితే సిరిపురం, ఇది మన ఎంటర్ అయ్యేది మల్లారం క్రాస్ రోడ్ సిరిపురం. ఇటు మిరప తోటలు ఎట్లున్నాయి అనేది చూడండి ఒకసారి. మీరు చూస్తున్నారు ఇది మధిర వెళ్ళే రోడ్డు, కృష్ణాపురం విలేజ్ దగ్గర ఉన్నటువంటి మిరప తోట చూడండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. తోటలన్నీ కూడా కమ్మడం జరిగింది.